సార్ నమస్తే. నమస్తే అండి. సూర్య గారు అంటూ పథకం గురించి పదే పదే చెప్తున్నారు. అసలు సూర్య గారు ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, దాని విధానం ఏంటి, చాలా మందికి తెలియట్లేదు. దాన్ని కొంచెం వివరించే ప్రయత్నం చేయండి సార్. ప్రధానమంత్రి మోడీ గారు తీసుకురావడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ఇది. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యాలతోటి ముందుకెళ్లేదన్నమాట. ఇది దాన్ని అమల్లోకి తీసుకొచ్చే విధంతో 75,000 కోట్ల రూపాయలు నిధిని కేటాయించేసి 2024 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు. దాన్ని ఇప్పుడు ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్ళాలి. గత పాలన నుంచే ఉంది. వీళ్ళెవరూ ముందుకు తీసుకుని వెళ్ళలేదు. అసలు ఈ పథకం ఏంటి, దీనివల్ల ఎవరెవరికి ఏమి ఉపయోగాలు జరుగుతాయి అని కనుక మనం ఒకసారి ఆలోచించుకుంటే, మీరు ప్రారంభంలో చెప్పినట్టుగా మన ఇంటి మీద మనం విద్యుత్ ఉత్పత్తి చేసి మన అవసరాలకు వాడుకొని మిగిలిన విద్యుత్తుని ప్రభుత్వానికి ఇవ్వటం. తద్వారా ఏమవుతుందంటే, ముందు రాష్ట్రంలో విద్యుత్తు వినియోగానికి సంబంధించి మనకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఈ వచ్చే విద్యుత్తు ద్వారా మిగులు విద్యుత్తుని పక్క రాష్ట్రాలకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రవేశపెట్టుకుంది ఏంటంటే, ఆయన కొత్తగా చేసింది ఏంటంటే, మామూలుగా సహజంగానే మిగులు విద్యుత్తును అమ్ముతారు, అవసరమైనప్పుడు కొనుక్కుంటారు. ఇప్పుడు అలా కాదు, మిగులు విద్యుత్తుని పక్క రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తారు. పక్క రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఎవరికి అవసరమైన వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఎంత విద్యుత్ అయితే ఇస్తున్నారో అంత విద్యుత్ తీసుకుంటారు. అంటే ఇక్కడ బేరసారాలే ఉండవు, ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. దానివల్ల రేపు పొద్దున నిజంగానే ఎండాకాలం వచ్చినప్పుడు విద్యుత్ కొనాలంటే అధిక ధరలు పెట్టి కొనాల్సి వస్తుంది కదా. అవును. ఈ భారం తప్పిద్దన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రణాళిక తీసుకురావడం కూడా జరిగింది. ఇక్కడ మన ఇంటి మీద మనం విద్యుత్ వినియోగం అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసే క్రమంలో కిలోవాట్కి 30,000 రూపాయలు రాయితీ ఇస్తున్నారు. అంటే సగం. 2 కిలోవాట్లకి 60,000 రూపాయలు రాయితీ ఇస్తున్నారు. 3 కిలోవాట్లకి 78,000 రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉంటారో, ఇదిగో ఈ నా ఇల్లు నేను పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇందులో మధ్యవర్తులతో సంబంధం లేకుండా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పోర్టల్లోకి వెళ్ళేసి మనం అనుమతి కోరుతూ, మేము ఇలా మా ఇల్లు ఉంది మీరు వచ్చి పరిశీలించండి అని చెప్పని దరఖాస్తు చేసుకుంటే వాళ్ళే వచ్చి పరిశీలించి ఇంటి మీద 1 కిలోవాట్, 2 కిలోవాట్ల, 3 కిలోవాట్ల ఎంత వినియోగం చేసుకోవచ్చు అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చేసి, పరికరాలు కూడా మొత్తం వాళ్ళే తీసుకొచ్చేసి మధ్యవర్తులతో సంబంధం లేకుండా వాళ్ళే పరికరాలన్నీ ఏర్పాటు చేసి వెళ్ళిపోతారు. సార్, ఇక్కడ సహజంగా మధ్యతరగతి కుటుంబం డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 200 యూనిట్లు, బాగా అయితే 300 యూనిట్లు కాలుతుంది సార్. అంటే కిలోవాట్ అంటే ఎన్ని యూనిట్లు మనం వాడుకుని ఎన్ని యూనిట్లు అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడ 1 కిలోవాట్, 2 కిలోవాట్ల, 3 కిలోవాట్ల అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మనకేందంటే సబ్సిడీ మాత్రం ఇస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ మామూలుగా మధ్యతరగతి వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఇంకోళ్ళైనా సరే వాళ్ళకున్నటువంటి, ఇప్పుడు ఒక భవంతి ఉంటుందండి, 2-3 అంతస్తులు ఉండొచ్చు, దానికి 4-3 గదులు ఉండొచ్చు ఒక్కొక్క అంతస్తులో. వాళ్ళు ఏందంటే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ ఏసీ లేకుండా ఉండరు, అంత పెద్ద దానికి ఫ్రిడ్జులు లేకుండా ఉండవు, అలాగే పెద్ద టీవీలు లేకుండా ఉండవు, లేకపోతే మిక్సీలు లేకుండా ఉండవు. ఈ అనేది 200 అనేది, మీరు చెప్పిన 200 అనేది సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు ఎవరు కూడా 200 పైనే ఉపయోగించుకుంటున్నారు తప్ప, ఎవరు అధిక భారం ఎందుకు భారాయించాలనే ఉద్దేశంతో తప్ప, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా 200 పై మాటే కదా. 300, 400, 500. ఇప్పుడు కొంతమంది వేలల్లో కడుతున్నారు కదా గ్రామాల్లో, ఎందుకంటే 2-3 ఏసీలు ఉంటున్నాయి, వేలల్లో కడుతున్నారు కదా. ఇప్పుడు మన విద్యుత్తును మనం వినియోగించుకొని మిగిలిన విద్యుత్తు ప్రభుత్వానికి ఇస్తే, మనం ఏ విధంగా అయితే అప్పుడు వాళ్ళు ఇదిగో మీ విద్యుత్తును మేము ఇంత కొంటామని చెప్పిన వాళ్ళు చెప్తారు, ఆ ధర మనకు వస్తుంది. మరి ఈ డబ్బులు లేనప్పుడు ఏం చేయొచ్చు అని మీరు భావించవచ్చు. డబ్బులు లేనప్పుడు ప్రభుత్వం కావచ్చు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా ఉంది. దానికి 9.5% మాత్రమే వడ్డీతోటి వాళ్ళు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అంటే మన విద్యుత్తు ప్రభుత్వం కొన్న తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి కనుక మనం రుణం తీసుకుంటే, ప్రభుత్వ హామీ ప్రకారం మనకు వస్తే, మన విద్యుత్తు నుంచి మనకి ఇచ్చే ధనాన్ని దానికి పంపిస్తారు. అంటే ప్రభుత్వం లోన్ ఇప్పించి ప్రభుత్వం జమ చేస్తూ ఉంటుంది. ఇట్లా అప్పుడేమవుతుంది, మనకి ఆ వినియోగం తగ్గినందువల్ల ఇప్పుడు హెచ్చుతగ్గులు లేకుండా ఒకే ధరకి మనకి మందాకి వస్తుంది. కాబట్టి హెచ్చుతగ్గులు లేకుండా లాభ నష్టాలు అనేవి ఆ గృహం ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ మహిళ వాళ్ళకే చెందుతూ ఉంటుంది అది. కాబట్టి ఇలా ముందుకెళ్ళిన ఇందుట్లో ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు పూర్తిగా ఉచితంగా రాయితీలు. అలాగే ఎవరైతే బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో ప్రభుత్వం ఇంకొక 20,000 అదనంగా చెల్లిస్తుంది వాళ్ళకి.
ఎందుకంటే వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో. ఎందుకంటే ఈ ప్లేట్లు తయారు చేసే వాళ్ళు వేరేగా ఉంటారు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ వేరేగా ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు నాకు తెలిసిన లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే దీని ద్వారా ఎన్నో లక్షల మందికి ఈరోజు ఉద్యోగ కల్పన జరిగిద్ది అక్కడ. రెండోది, ఇప్పటి వరకు మీరు చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వం విద్యుత్ బకాయిలు 1,12,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు పెట్టడం కూడా జరిగింది. మరి ఇవన్నీ తీర్చాలి కదా రేపు పొద్దున ప్రభుత్వం. ఇప్పుడున్న దాంట్లో మామూలుగా వాళ్ళు అదనంగా వేసే యూజర్ ఛార్జీలు కావచ్చు, లేకపోతే వేరే ఛార్జీలు కావచ్చు, అవన్నీ ఇక పెంచొద్దని చెప్పని ప్రజల దగ్గరే వసూలు చేయమని చెప్పని గత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఆ రోజు దరఖాస్తు చేసుకున్నందువల్ల అప్పటున్నటువంటి న్యాయమూర్తి, మొన్న విశ్రాంత న్యాయమూర్తిగా మారినటువంటి వ్యక్తి నాగార్జున రెడ్డి గారు అనుమతిస్తూ వాళ్ళ కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం ఏం చేసింది, లేదు ప్రజల మీద భారం పట్టడానికి లేదు, మేమే తీరుస్తాం దీన్ని, ఇక నుంచి ఆపేసేయండి అని చెప్పని ఇప్పుడు వచ్చే దాని మీద మీరు చూడండి, విద్యుత్ బిల్లుల మీద యూసర్ ఛార్జీలు, సర్ఛార్జీలు ఇవన్నీ లేకుండానే వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రజల మీద భారం పడకూడదు అనేది ఒక ఉద్దేశం అయితే, ఈ పథకం ద్వారా ప్రజలకు కూడా ఉపయోగం. దీన్ని గమనించుకోవాలి కదా, ప్రజలకు కూడా ఉపయోగం. దాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తారో దాన్ని ఈరోజు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా 10,000 తగ్గకుండా ఇవి ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన అయితే కోరుకుంటా ఉన్నాడు. అది టార్గెట్ పెట్టారు, 10,000 మినిమం చేయాలని టార్గెట్. మీరు గత ప్రభుత్వం గురించి చెప్పారు కదా, గత ప్రభుత్వం దీన్ని ఆహ్వానించలేదు, ఎక్కడా కూడా దాన్ని ముందుకు తీసుకురాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ముందుగా, అంటే ఈ మార్చి లోపు అన్నీ సాధ్యం కాదు కాబట్టి ముందుగా దీన్ని కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అంటే దీన్ని ఎనికి బానేయకుండా తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సార్, మీరు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు వచ్చేటప్పటికి సబ్సిడీ కాకుండా అదనంగా 20,000 ఇస్తామని చెప్పి అన్నారు. ఈ ముగ్గురు కాకుండా ఓసీల్లో తీసుకుంటే వారికి ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా? సబ్సిడీలు లేవండి, ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేదే, ఇప్పుడు 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 78,000 రూపాయలు ఎట్టయితే ఇస్తున్నారో, కొంతమంది ఇప్పుడు చేతిలో డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణం ఇస్తున్నారు కదా. ఓసీలు సబ్సిడీ లేదు. పథకం అయితే చాలా మంచి పథకం అండి మీరు అన్నట్టు. దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళు వ్యాపారస్తులుగా తయారు కావాలి. ఇప్పుడు ఇది ఎవరి మీద భారం పడేది కాదు, ప్రభుత్వం ఎనికి తీసుకుంటుంది కాబట్టి మధ్యవర్తులు ఉండరు ఇక్కడ. ఇది ఒక రకంగా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి, అంతే నిస్సందేహంగా. ఆడవారికి ఇది ఒక అదనపు ఆదాయం. గత పాలన జగన్మోహన్ రెడ్డి దీనివల్ల తనకు ఉపయోగం లేదు కాబట్టి ఆయన ఎంకరేజ్ చేయాలి. ఇది ఏర్పాటు చేశారనుకోండి, విద్యుత్తుకు కొనడానికి అవకాశం ఉండదు, విద్యుత్ కొంటేనే కదా వాళ్ళకి ఆదాయం వచ్చేది. అవును, ప్రజలకు ఆదాయం వస్తే వాళ్ళకేంటి ఉపయోగం, వాళ్ళకి కదా ఆదాయం రావాల్సింది. ప్రతి పథకం ఏదైనా కానీ ఆయనకి లాభం లేదు, ఏ పని చేయాలి. అలాగే దీన్ని కూడా అటకెక్కించాడు. అవును, చంద్రబాబు గారు రాబట్టి ఇది ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అవును సరే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అయ్యి నేటికి 47 సంవత్సరాలు అయింది. ఈ సుదీర్ఘ ప్రయాణం గురించి మీరు ఎలా వివరిస్తారు, ఎలా స్పందిస్తారు? విద్యార్థి దశ నుంచి కూడా ఆయనకి రాజకీయాల మీద ఒక అవగాహన ఉంది. విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. 1978లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన శాసనసభకి అడుగుపెట్టడం కూడా జరిగింది. అప్పటి నుంచి మరి అంటే చిన్న వయసులోనే ఆయన మంత్రిగా కావటం, ఆయన ప్రతిభ నిరూపించుకోవటం, తర్వాత 83లో నందమూరి తారక రామారావు గారు అధికారంలో రావటం, ఆ ప్రపంచంలో ఆయన ఓడిపోవటం, మళ్ళీ తర్వాత తెలుగుదేశం పార్టీతోటి కలిసి ఆయన ముందుకెళ్ళటం, మళ్ళీ 89లో సొంత నియోజకవర్గం చంద్రగిరిని కాకుండా 1989లో కుప్పం నియోజకవర్గాన్ని ఎన్నుకోవటం, 89ని పోటీ చేసి ఆ రోజు శాసనసభలో తనకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని రామారావు గారు శాసనసభలో ప్రవేశానికి నేను రాను అని చెప్పని భీష్మించుకొని కూర్చున్న సందర్భంగా సమర్థవంతంగా శాసనసభను నిర్వహించడమే కాకుండా 1984లో అప్పటి నాదెండ్ల భాస్కరరావు గారు, మరి అప్పటి రామ్లాల్ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఇలా ముగ్గురు పన్నినటువంటి దానికి ఆయన పదవీచ్యుతుడిగా అయిన సందర్భంగా మరి ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఎంత సమర్థవంతంగానో ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క అభిమానాన్ని ఆయన పొందడం కూడా జరిగింది. అయినా సరే 85లో ఆయన పోటీ చేయలేదు, పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయిపోయాడు. 89లో పోటీ చేసి నేను చెప్పినట్టు ఆయన రామారావు గారు శాసనసభకు రాని సందర్భంగా ఆయన్ని సమర్థంగా నిర్వహించుకుంటూ 94లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరికి దక్కన గౌరవం ఆయనకు దక్కింది. రామరామం గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మరి మిగిలిన రాష్ట్రాల్లో ఏమైనా జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఒకే వ్యక్తి ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ నిర్వహించిన సందర్భం లేదు. లేదు, అది ఆయనకు మాత్రమే దక్కింది. సరే, అప్పుడు జరిగిన 95లో జరిగిన పరిణామాల్లో
నందమూరి తారక రామారావు గారితో విభేదించటం, శాసనసభ్యులందరూ ఆయనకు మద్దతు తెలపటం. ఎందుకంటే శాసనసభలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సభ్యుల అత్యధికులు ఆయనకి ఒక వ్యక్తి అయినా సరే ఎక్కువ మంది ఉంటేనే కదా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగేది. మరి ఆయన శాసనసభ్యులు ఆమోదించారు. ఇందుట్లో వేరే అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే ఆయన ఆమోదించారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగారు. సరే, నందమూరి తారక రామారావు గారు అకాల మరణం, ఆయన మీద లేనిపోయిన అబండాలు రావటం, వెన్నుపోటు పొడిచారని భావించటం, దాన్ని ప్రచారం చేయటం. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తిప్పికొట్టేదానికంటే కూడా నేను ప్రజలకి ఏదో చేసి తద్వారా మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలనే ఆలోచనతో ఆయన చేసుకుంటూ వెళ్ళటం మనం కళ్ళ ముందు కనపడుతుంది. ఈరోజు హైదరాబాద్ నగరానికి మణిహారంగా హైటెక్ సిటీ నిర్మాణం కావచ్చు, సైబరాబాద్ నిర్మాణం కావచ్చు. దాంతోపాటు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి 1998లో వాజ్పేయి గారికి మద్దతు ఇచ్చి ఆ మైత్రిని అలాగే కొనసాగిస్తూ 2004 దాకా వాళ్ళు కొనసాగించుకుంటూ వెళ్ళిపోయారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. అంటే ఆయన చేసిన మంచి పనులు, ఆయన రాష్ట్రానికి ఆదాయ మార్గాలు అనుగురే విధంగా హైటెక్ సిటీ నిర్మాణం కావచ్చు, సైబరాబాద్ నిర్మాణం కావచ్చు, ఈరోజు కూడా తెలంగాణకి ఆదాయ మార్గాలుగా ఏర్పడతా ఉన్నాయి. దీనికంటే కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా అలాగే పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1995 ఆగస్టు నాటికి 30 సంవత్సరాలు కూడా పూర్తయిపోతున్నాయి. ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంగా 3 పర్యాయాలు అధికారంలో రాకపోయినా 2009, 2004, మొన్న జరిగినటువంటి 2019, కానీ పార్టీని ఏ ఇబ్బందులు లేకుండానే మళ్ళీ ఆయన ముందుకు తీసుకెళ్లే విధానం అంటే పార్టీ నడపటం అనేది కత్తి మీద సాము లాంటిది. ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. దాన్ని నడపలేక చాలామంది చేతులు ఎత్తేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కిందకు పడిపోయినా మళ్ళీ లేస్తూ ముందుకెళ్తూ ఆయన పార్టీ నడిపించిన విధానం కావచ్చు, పార్టీ నడిపించిన విధానానికంటే కూడా రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం కావచ్చు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటూ ఉంటే తమిళనాడుకి చెన్నై మనకు కనపడుతూ ఉంది ముఖ్య నగరంగా. అలాగే మహారాష్ట్రకు వచ్చేతలికి ముంబై, కర్ణాటక వచ్చేతలికి బెంగళూరు, హైదరాబాద్ వచ్చేతలికేమో తెలంగాణకి హైదరాబాద్ కనపడతా ఉంది. మరి ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు రాజధాని లేదు, కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు. అంటే ఆయనే రాజధాని, ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గారు. అట్లా పేరు తెచ్చుకున్నారు. దేశ విదేశాల్లో ఈరోజు మనకి ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన చూసే పెట్టుబడిదారులు వస్తున్నారు అనేది వాస్తవం. మరి ఈ మీరన్నట్టు ఆయన గురించి మనం ఏమి నేర్చుకోవాలి, ఆయన ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన వల్ల రాష్ట్రానికి మేలు జరిగిందా కీడు జరిగిందా, దీన్ని కనుక ఈరోజు మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎన్నికల్లో వాళ్ళు గెలిచినప్పుడు పరిపాలన ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది అంటే కలిసి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది. ఆ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా 1989 నుంచి 94 వరకు కావచ్చు, 2004 నుంచి 2014 వరకు కావచ్చు, లేకపోతే 2019 నుంచి 2024 వరకు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం అంటే ఇప్పుడు ఉన్న విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఒక్కసారి కనుక మనం తీసుకుంటే ఎంత వ్యత్యాసం ఉంది, ఎందుకు ఈ పురోగమనం ఆగిపోయింది, ఎందుకు ఈ పరిశ్రమలు రాకుండా ఆగిపోయినాయి, ఎందుకు ఈ ఆదాయ మార్గాలు ఈరోజు ఇట్లా కుదించుకుపోయినాయి, ఎందుకు ఈ జలాశయాలు పూర్తి కాలేదు, ఇవన్నీ కనుక బేరీజు వేసుకుంటూ ఉంటే మనకు చాలా స్పష్టంగా ప్రజలకు ఈరోజు అర్థమైపోతూ ఉంది. దాన్ని ఒక రకంగా మనం చెప్పుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కంటే కూడా ప్రచారంలో విఫలమయ్యారనేది మాత్రం నేను ఆయన విషయంలో భావిస్తానండి. అంటే స్వయ ప్రచారం నిస్సందేహంగా దాని పార్టీ శ్రేణులు కూడా అంతగా ప్రజల్లో తీసుకెళ్ళలేదు, చేసిన మేలును ప్రజల్లో తీసుకెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద అవతల వ్యక్తులు చేసినటువంటి నీలాప నిందనల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని తుడుచుకునే కార్యక్రమంలోనే ఎక్కువ సమయం కేటాయించారే తప్ప ప్రజలకు ఏం మేలు చేశారనే దాని మీద వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. అందువల్లే ఓటమి పాలయ్యారని అయితే మాత్రం నేనైతే నిస్సందేహంగా భావించగలను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, దీనివల్ల ఏం జరుగుతుంది కనుక మనం ఆలోచించుకుంటూ ఉంటే ఎన్నో ఆశలతోటి ప్రజలు ఈరోజు ఆయన్ని కారాగారం నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇది వాస్తవం. ఎవరు అనుకున్నా కాదన్నా కూడా ఈరోజు ప్రజలకి యొక్క అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలన్నా, పునర్నిర్మాణం చేయాలన్నా, అభివృద్ధి ప్రయాణంలో పయనించాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి రాజధాని సంతరించుకోవాలన్నా, మరి వివిధ పరిశ్రమలు మళ్ళీ రావాలన్నా, ఉద్యోగ కల్పన జరగాలన్నా,
చంద్రబాబు నాయుడు గారి వల్ల ఒక్కడి వల్లే సాధ్యమవుతుందనే భావంతో ప్రజలు ముక్తకంతో రావటం, ఆయనతో పాటు కలిసి ముందుకొచ్చే వాళ్ళందరం కూడా హక్కును చేర్చుకోవడం మనం చూసాం. కాబట్టి ఈరోజు చాలా పెద్ద బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. విధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఆ విధ్వంసకారులు ఇంకా వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. తద్వారా ఆయన మీద ఎన్నో ఆశలతోటి, ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపంతో గెలిపించుకున్న ప్రజల యొక్క మనోభావాలను కూడా గుర్తించి ముందుకెళ్లాల్సిన క్రమంలో ఆయనకుంది. దాంట్లోనే ఆయన ఎంతో చేస్తున్నా కూడా ఆయనకి సహాయ సహకారాలు అందజేయాల్సిన బాధ్యత మాత్రం నిస్సందేహంగా శాసనసభ్యులకి, శ్రేణులకి ఉందని అయితే నేను నిస్సందేహంగా భావిస్తున్నాను. నిన్న ఆయన అన్న ఒక మాట, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఉన్నారో సంక్షేమ పథకాలు వాళ్ళకి ఆపొద్దు, కానీ వాళ్ళని దగ్గరికి చేరనియొద్దు, వాళ్ళకి పనులు చేయించొద్దు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి పెడర్థాలు తీస్తూ ఇంకా దాన్ని వాళ్ళకి దూరంగా పెట్టమన్నారని చెప్పి విష ప్రచారాలను వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. శ్రేణులు వివరణ ఇవ్వాలి, నాయకులు వివరణ ఇవ్వాలి. ఆయన ఏం మాట్లాడాడు, గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఆ రోజు ఏం చేశాడు, రైతులకి వ్యవసాయం దండగా అని చెప్పని అన్నారు. ఈరోజు కూడా వీడియో క్లిప్పింగ్ కానీ పేపర్ ప్రకటన తప్ప వేరే ఎక్కడా లేవు. అదే ఆయన అన్నట్టు లేదు, వీళ్ళు అన్నది మాత్రమే బయటకు వచ్చినాయి. అట్లాంటిది ఇప్పుడు కూడా జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూడా ఆయన అందేంటి, సంక్షేమ కార్యక్రమాలు ఆపొద్దు, ప్రతి అర్హుడికి ఇమ్మని అన్నాడు. అదేనండి చెప్పేది. రాజకీయ నాయకులు మాత్రం కలిసి అవును వాళ్ళ ప్రజలు మోసం చేయొద్దని ఇవ్వద్దు, వాళ్ళకి మళ్ళీ తిరిగి పురుడు పోసుకునే అవకాశం మీరు ఇవ్వద్దు, వాళ్ళు రాష్ట్రానికి అరాచకవాదులు, వాళ్ళని దూరంగా పెట్టండి అని చెప్పి చెబుతున్నాడు. అది స్థానిక నాయకులు కావచ్చు, అలాగే చేరికలను కూడా ఆయన కూడా దృష్టిలో పెట్టుకోవాలి. శ్రేణులకి చెప్పడమే కాకుండా ఆ నాయకుల్ని పార్టీలో చేర్చుకోకూడదు. నిస్సందేహంగా చెబుతున్నానండి. ఇది ప్రజల యొక్క మనోభావం, శ్రేణుల యొక్క మనోభావం. దీన్ని కూడా గుర్తించేసి ఆ పార్టీ నాయకుల్ని చేరికలు ఆపగలిగితే మాత్రం వేరే పార్టీలు వెళ్తే అది మనం చేయగలిగిందంటూ ఏం లేదు. కాబట్టి అవును, ఈ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. 164 స్థానాలు మీ కూటమికి ఇచ్చిన తర్వాత ఆ నాయకుల వల్ల ఉరిగేదంటూ ఏమి లేదు. ఎప్పుడైనా సరే ప్రజలు, శ్రేణులే పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కోరికలు అన్నీ మనం తీర్చలేం, అది కూడా వాస్తవం. చాలా కోరికలు ఉంటాయి వాళ్ళకి, అవన్నీ మనం తీర్చలేము, ప్రభుత్వంగా తీర్చలేరు. కానీ ప్రాథమికంగా కళ్ళ ముందు కనపడుతున్న కొన్నిటి మాత్రం మీ చేతుల్లో ఉండే వాటిని మాత్రం సమర్థవంతంగా చేసి ఎవరైతే అరాచకవాదులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష వేయించాల్సిన బాధ్యత మీ మీద ఉందని అయితే మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. ఒకటి, ఆయన యొక్క తపన మనం అర్థం చేసుకోవాలి, పార్టీ కాపాడిన విధానాన్ని ప్రశంసించాలి. అధికారంలో ఉండంగా ఆయన రాష్ట్రం కోసం పడే తపనని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, అది ఆయనకి సలహా ఇచ్చేంత గొప్పవాడిని కాదు, కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరునిగా, ఈ 40 సంవత్సరాల రాజకీయం చూస్తున్న వ్యక్తిగా, నష్టపోయిన కాలం నేను చెప్పినట్టు 1989 నుంచి 94, 2004 నుంచి 2014, 2019 నుంచి 2024, ఈ 20 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నుంచైనా సరే మీరు రోజుకి 18 గంటలు మీరు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు, 15 గంటలు కష్టపడండి, 2 గంటలు కార్యకర్తల గురించి, పార్టీ గురించి కష్టపడండి, 1 గంట నాయకుల గురించి ఆలోచించండి. అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతాయి అని అయితే నేను భావిస్తున్నాను. సూర్య గారి గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన అంకమరావు గారికి ధన్యవాదాలు చెప్తూ, కఠోర శ్రమ, నిత్య దీక్షాపరుడు చంద్రబాబు గారు, ఆయనకి బలగం కార్యకర్తలే. ఆ దిశగా ఆలోచించాలని ఆయన కోరుకోవటం నిజంగా కార్యకర్తల అదృష్టం. వారికి విషయాలు తెలియజేసిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.